హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రశాంత్. సో ఇవన్నీ ఏంటని చూస్తున్నారా? సో ఇవన్నీ వచ్చేసి కొరియన్ కవాయ్ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్. సో ఇవన్నీ చాలా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ మెయిన్ ఈ స్టోర్ వచ్చేసి అయితే హైదరాబాద్ బ్యాడ్ హ్యాబిట్స్. అండ్ ఇది ఎక్కడో లేదండి, మన అమీర్పేట్లోనే ఉంది. సో అండ్ ఇది మెయిన్ వచ్చేసి మన ఆర్కే ల్యాప్టాప్స్లోనే ఉంది. అండ్ ఇది so high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see. వచ్చేసి మెయిన్ అమీర్పేట్లో అయితే ఉంది. వీళ్ళ పూర్తి డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్కి మీకు కూడా కావాలనుకుంటే సో కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా వీళ్ళ దగ్గర ఎన్ని అవైలబుల్ ఉన్నాయి అండ్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి డాన్సింగ్ డాగ్. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. చిన్నప్పుడు అయితే ఇలాంటివి వస్తే చాలా ఆడుకునే వాళ్ళం జస్ట్ ఇలా. బట్ ఇది డాన్స్ కూడా చేస్తుందంట. ఏ విధంగా చేస్తుందో చూద్దాం. ఇక్కడ ప్రెస్ ఇయర్ అని కూడా ఇచ్చారు. సో మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉంటే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చూసారు కదా ఏ విధంగా అయితే డ్యాన్స్ చేస్తుందో. ఒకవేళ మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఏడుస్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంత బాగుందో చూడవచ్చు. దీని డిజైన్స్ కూడా మీరు చూడవచ్చు ఎంత బాగుందో. అండ్ ఈ చెప్పులు కూడా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాయో. సో ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అంటే చాలా బాగా వాళ్ళు కూడా ఒక ఫీల్ అనేది అయితే ఫీల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా మనకి సో ఇది చూస్తారు కదా గోకు. మనం ఎక్కువ అంటే కొన్ని షార్ట్ ఫిలిమ్స్లలో అందులో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఇట్లాంటి టాయ్స్ అయితే చాలా చూస్తూ ఉంటాం. అంటే ఇది వచ్చేసి గోకు. అండ్ దీని సైజ్ కూడా చూడవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం టీవీలో అయితే ఏ విధంగా అయితే చూస్తామో అదే విధంగా అయితే ఇక్కడైతే తయారు చేశారు. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే లో ప్రైస్లోనే దొరుకుతుంది. మార్కెట్తో కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ ఓన్లీ మనకి టోటల్ వచ్చేసి ఇంపోర్టెడే ఉంటుంది. కొరియా నుండి డైరెక్ట్ కోవై నుంచి అయితే అండ్ చైనా నుంచి టోటల్ ఇవన్నీ వచ్చేసి అయితే మనకి డైరెక్ట్ ఇంపోర్టెడ్ అయితే ఉంటాయి. అందుకే చాలా తక్కువ రేట్లో అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ గన్ చూసుకుంటే కనుక సో ఏ విధంగా అయితే ఉందో చూడండి. అంటే చిన్నపిల్లలు చాలా ఆడుతూ ఉంటారు. అదేవిధంగా మనకి పెద్దవాళ్ళ కూడా ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అండ్ మనకి ఆఫీసులలో కానివ్వండి అండ్ షార్ట్ ఫిలిమ్స్కి కానివ్వండి ఇట్లా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఆయన ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ ఈ టాయ్స్ కానివ్వండి ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైనా కానీ మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. సో ఇదేంటంటే ఇందులో మనము నార్మల్గా చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి కదా అవి అయితే ఇందులో వేసుకోవచ్చు. అండ్ మనకి షూట్ చేస్తే మాత్రం అవి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో నాకు కూడా అంటే ఒక ఆ ఫీల్డ్లోకి అయితే వెళ్ళాలనిపిస్తుంది. మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళాలనిపిస్తుంది అన్నీ చూస్తే. అండ్ సో మీరు ఈ డిజైన్ చూసారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి మునిగిపోకుండా ఉండే షిప్. అంటే ఎంత ఊపినా కానీ మనకు అసలు ఆ షిప్ అనేది మాత్రం మునుగుతలేదు చూసారు. అంటే మెయిన్ ఏంటంటే మనకి కార్లో వెళ్తున్నప్పుడు ఆ కార్ వెళ్తున్నప్పుడు కానివ్వండి అంటే హైవే మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి ఈ విజువల్ మాత్రం మామూలు ఇంకా మీరు ఎవరైతే స్నాప్ యూజర్స్ ఉంటారో ఇది ఇట్లాంటి స్నాప్స్ పెడితే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంట్లో పెట్టుకోవడానికి కానివ్వండి అదేవిధంగా మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ సో చాలా బాగుండేది. చూడండి ఎంత ఊపినా కానీ మనకైతే అసలు అదైతే మాత్రం షేక్ అవ్వట్లే. అంటే ఆ పైన ఉంటుంది లిక్విడ్ కూడా అసలు ఏంటో కానీ లోపల అసలు మామూలుగా కస్టమైజ్ చేయలేదు. చాలా బాగా తయారు చేశారు ఇదైతే. అంటే ఇదనే కాదు మనకు నార్మల్గా ఈ విధంగా కూడా ఉంటుంది. సో ఇది జస్ట్ బాక్స్ మోడల్ ఉంది కాబట్టి అండ్ మనకి వచ్చేసి పెర్ఫ్యూమ్ లాగా. సో ఇది చూడండి. సో ఇందులో కూడా ఒక షిప్ అయితే ఉంది. సో ఎంత మనం ఊపినా కానీ షిప్ మాత్రం మునగదు. చూస్తారు కదా ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి మనకి బబుల్ మిషన్. ఎక్కువ చిన్నపిల్లలు నార్మల్గా చాలామంది ఎక్కువ బబుల్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారు. అంటే మనకి వాటర్ బబుల్స్ ఉంటాయి కదా ఎక్కువ మనం చిన్నప్పుడు అయితే అని వదులుతుండే. బట్ ఇందులో ఇప్పుడు చాలా టెక్నాలజీ చేంజ్ అయింది కాబట్టి ఇందులో సాంగ్ ప్లే అవుతూ మరీ బబుల్స్ అయితే వస్తాయి. ఒకసారి ప్లే చేద్దాం. సో చూసారు కదా వ్యూ కూడా చాలా బాగుంది.
అంటే చిన్న పిల్లలకి ఏంటంటే ఇట్లాంటివి చూసినప్పుడు ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఏడ్చే వాళ్ళు కూడా ఏడవకుండా ఇలా ఉంటుంటారు. అదేవిధంగా చిన్నపిల్లలనే కాదు మనకు కూడా అంటే ఇట్లాంటివి చూసినప్పుడు అరే వావ్! వ్యూ మాత్రం చాలా బాగుంది. ఫోటోస్ దిగడానికి కానివ్వండి, ఇట్లా ఎంతో అయితే ఇష్టపడుతూ ఉంటారు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ ఇలాంటివి మెయిన్ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ బర్త్‌డే ఉంటుందో ఆ ఫస్ట్ బర్త్‌డేకి చాలామంది ఇవ్వాలనుకుంటారు. ఇట్లాంటి గిఫ్ట్స్ అయితే ఇంకా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ మెయిన్ ఏంటంటే ఎవరైనా ఆఫీస్‌లో కొత్తగా పెట్టినా కానివ్వండి, ఏదైనా హౌస్ సెరమనీ ఉన్నప్పుడైతే ఇట్లాంటి టాయ్స్ కూడా మీరైతే గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. అండ్ మనకేంటంటే మెయిన్ తక్కువ ప్రైస్‌లో వస్తున్నాయి కాబట్టి మార్కెట్‌తో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే తక్కువ ప్రైస్‌లో సో ఇది ఎక్కడో లేదండి. మన ఎస్ఆర్ నగర్‌లోనే ఉంది. ఎస్ఆర్ నగర్‌లో వచ్చేది అండ్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను స్క్రీన్ మీద. అదే విధంగా డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. మీరు ఆర్కే ల్యాప్‌టాప్స్ అని ఆర్కే యూజ్ఫుల్ ల్యాప్‌టాప్స్ అని కొట్టినా కానీ మ్యాప్‌లో అయితే వచ్చేస్తుంది. అండ్ వీళ్ళ పూర్తి డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. సో ఇది వచ్చేసి ఆర్కే ల్యాప్‌టాప్స్‌లోనే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ డ్రోన్ కూడా ఉంది. అండ్ మీరు ఇక్కడ టాయ్స్ వచ్చేసి కూడా జస్ట్ 20 రూపీస్ నుండే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. జస్ట్ 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు డ్రోన్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందో. ఇందులో మనకి ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ ఉంటుంది. అంటే ఆపరేటర్స్ చూసుకోవచ్చు కదా, మనకి ఇక్కడ ఆపరేటింగ్ కూడా చేయొచ్చు. ఫోన్కి కనెక్ట్ చేసుకొని ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇది వచ్చేసి అయితే ఎల్ఈడి ప్రొజెక్టర్ కూడా చూసుకోవచ్చు ఎంత చిన్న బుజ్జిగా ఉందో. సో ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. అండ్ దీనికి మనకు టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు, ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి మెమరీ కార్డు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కటి అయితే మనకి ఇందులో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు యూఎస్బీ కనెక్టర్ కూడా అవైలబుల్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కటి అయితే మనకి ఇందులో అయితే అన్నీ ఇచ్చారు. అండ్ మనకి ఎక్కడ కూడా ఖరాబ్ కాదు. ఒకవేళ ఖరాబ్ అయినా కానీ మళ్ళీ వీళ్ళైతే సర్వీసింగ్ అయితే ఉంటుంది. సో అంటే వారంటీ సర్వీసింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి రిమోట్ కంట్రోల్ కూడా ఇచ్చారు ఎల్ఈడి ప్రొజెక్టర్కి అయితే చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి చిన్న చిన్న వస్తువులు చూసుకోండి. ఇవి ఏంటంటే మెయిన్ ఆఫీసులలో కానివ్వండి, అదేవిధంగా ఎక్కడైనా మనకి షార్ట్ ఫిలిమ్స్లో బ్యాక్గ్రౌండ్కి కానివ్వండి, ఏదైనా ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్కి కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క దగ్గర అంటే ఒకవేళ ఇంటర్వ్యూస్ అయిన దగ్గర కూడా మనకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్కి ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక ఇట్లాంటి ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా మనం చిన్నగా టాయ్స్ కూడా చూసుకోవచ్చు. సో డాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో డాగ్స్ కూడా ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు మీరు. పప్పీస్ చాలా బాగున్నాయి పప్పీస్ అయితే. అండ్ ఇట్లా ఎన్నో రకాల పప్పీస్ అయితే ఉన్నాయి. అండ్ మీరు నార్మల్గా ఎన్నో రింగ్స్ అయితే చూస్తుంటారు, ఫింగర్ రింగ్స్ అయితే. బట్ ఫింగర్ రింగ్కి ఇంకా మీరు క్లాక్ ఎక్కడ కూడా చూస్తుంటారు. సో ఇది చూడండి టైం. సో మీరు ఫింగర్కి పెట్టుకొని దీనికి టైం కూడా ఉంటుంది. సో టైం కూడా ఇక వర్క్ కూడా చేస్తుంది. జస్ట్ నార్మల్గా ఏదో ఫోజుకి కాదు, ఇది కావాలంటే వర్క్ కూడా చేస్తుంది. మీకు చూపిస్తాను. సో ఇందులో సెల్ వేసుకుంటే కనుక మీకు ఈజీగా వర్క్ కూడా చేస్తుంది. మీకు మళ్ళీ విజువల్స్లో కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి అయితే ఫ్యాన్సీ వ్యాలెట్స్ మనం చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో. చాలా బాగున్నాయి, విత్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి బొమ్మలు కూడా చాలా బాగుంటాయి చూసుకోవచ్చు. సో ఇవి కూడా అన్ని రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. మనకు వచ్చేసి ఇక్కడ ఎన్నో రకాల ఫ్యాన్సీ వ్యాలెట్స్ అయితే ఉన్నాయి. సో చూడండి సో ఏ విధంగా అయితే ఉన్నాయో. సో ప్రతి ఒక్కటి అయితే మనకైతే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ సో బ్రాచ్లైట్ విత్ వాచ్ చూస్తారు కదా, బ్రాచ్లైట్ విత్ వాచ్. సో అంటే ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. అండ్ మీకు నచ్చిన విధంగా డిజైన్స్ కూడా చాలా ఉంటాయి. సో మీరు ఏ కలర్లో కావాలనుకున్నా కానీ ఆ కలర్లో అయితే ఇక్కడ అవైలబుల్ కూడా ఉంటుంది. ఒకవేళ కావాలి అనుకుంటే మీరు ఒక ముందే చెప్తే కనుక కూడా వీళ్ళు కావాలనుకుని తెప్పిస్తారు ఒకవేళ ఇక్కడ లేకపోయినా కానీ. సో మీరు రామలా కొన్ని రీల్స్లలో అయితే చూస్తుంటారు కొన్ని బాటిల్స్ చిన్నవి. అంటే మెయిన్ ఏంటంటే చైనా వాళ్ళు చిన్న వస్తువులనే పెద్ద వస్తువులాగా చేసేసి వాడుతూ ఉంటారు. ఇది కూడా వచ్చేసి మనకి చూసారు కదా చిన్న ఇది చిన్న బాటిల్నే పెద్ద మనకి ఇది వచ్చేసి ఫోల్డింగ్ బాటిల్. సో మీరు కావాలనుకుంటే దీన్ని ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. సో ఇది బస్ అనుకుంటున్నారు కదా, బట్ బస్ బాటిల్ ఇది వచ్చేసి ఇలా తాగితే చిన్నపిల్లం అనుకుంటారు. బట్ చాలా బాగుంటుంది ఫీలింగ్ అయితే. మెయిన్ ఏంటంటే ఈ మధ్య అయితే ఎక్కువ ఆడవాళ్ళు అయితే ఇట్లాంటివి బాగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇది వచ్చేసి అయితే బస్ బాటిల్. చూసి బస్ అని అయితే అనుకోకండి. సో ఇది చూసారు కదా కెమెరా లెన్స్ అనుకోకండి, కెమెరా లెన్స్ కాదు, ఇది వచ్చేసి లెన్స్ మగ్గు. అంటే లెన్స్ ఇది నార్మల్గా మనకి గ్లాస్ ఉంటుంది కదా, ఇది లెన్స్ గ్లాస్. సో దీంతో మనం వాటర్ తాగొచ్చు, మీరు మిల్క్ తాగొచ్చు, లేదంటే టీ కూడా ఏదైనా తాగొచ్చు.
ఇది వచ్చేసి లెన్స్ గ్లాస్. చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి అన్ని, ప్రతి ఒక్కటి ఏ చూసుకున్నా కానీ అంటే ఒక వేరేదంతా కంపేర్ చేసుకొని వేరే దానికి యూజ్ చేసుకునేలాగా అయితే ఉన్నాయి, ప్రతి ఒక్కటి అయితే చూడొచ్చు. సో ఇది కూడా వచ్చేసి మనకి ఫోల్డింగ్ బాటిల్. సో చూడొచ్చు ఎంత బాగా ఫోల్డ్ అయిపోయింది అంటే అసలు ఇప్పుడు రియల్గా బాటిల్ లాగానే ఉంది, బట్ ఇది వచ్చేసి మనకి ఫోల్డింగ్ బాటిల్. జస్ట్ పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అంతే ఇంకా. సో ఇది చూసారు కదా, కెమెరా విత్ ప్రింటెడ్. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్. మీరు ఒకవేళ కనుక బయట కనుక తీసుకున్నట్లయితే కనుక అంటే వేరే మార్కెట్లో తీసుకున్నట్లయితే కనుక నియర్లీ 6,000 5,000 వరకు అయితే ఉంటుంది. కానీ బట్ మన దగ్గర అయితే కేవలం అంటే 2,000 నుంచి 3,000 మధ్యలోనే ఇదైతే ఉంటుంది. మీకు ఒకసారి నేను శాంపిల్గా కూడా చూపిస్తాను. ఓకేనా? సో ఇలా కెమెరా తీసాక మనకి ఇక్కడ వెనక అయితే ప్రింటెడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అప్పుడప్పుడే మనకైతే ప్రింట్ అయితే వస్తుంది. సో చూడండి ఎలా కనిపిస్తున్నానో, అంతే. తీసేయి ఇంకా 100 తీసుకో అంతే. సో చాలా బాగుంది. మనకి ఇది ఎట్లా వస్తుంది అంటే లైక్ బస్సులో టికెట్ కొడతారు కదా ఆ మాదిరి అయితే వస్తుంది. బట్ చాలా బాగుంది చూడడానికి. చిన్నపిల్లలకైతే ఇంక ఇది ఇస్తే మాత్రం డైలీ మీకు 100 ఫొటోస్ అయితే తీసి పెడతారు. బట్ ఇట్లాంటి స్లిప్స్ ఎక్కువ తీసుకోండి. సో ఇది చూసారు కదా, రూట్ పెన్ స్టాండ్. మరి ఇది ఎక్కువ చాలా చూసుంటారు, ఎన్నో చూసుంటారు ఇట్లాంటి రూట్ పెన్ స్టాండ్ అయితే. అండ్ ఇది కూడా మనకైతే చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి రూట్ పెన్ స్టాండ్. ఇది వచ్చేసి చాలా తక్కువ రేట్లు ఉంటాయి. అండ్ మనకి చూడడానికి అంటే చెట్టు ఇది చిన్నప్పుడు పిల్లమరాదు అట్లా చూస్తూ ఉంటాం కదా, సేమ్ ఆ టైప్ అన్నమాట. అండ్ ఇది చూస్తే స్పీకర్ లాగా ఉంది కదా, బట్ స్పీకర్ విత్ మనకి మైక్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇందులో నేను మాట్లాడితే మాత్రం చాలా బాగుంది. అంటే మీరు ఒకవేళ చిన్న గెట్ టుగెదర్ లాగా పెట్టుకుంటే మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇందులో మోడ్స్ కూడా ఉంటాయి, చాలా పెద్ద వాళ్ళలాగా వస్తుంది. చాలా బాగుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎన్నో రకాల కీ చైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు టాయ్స్ చూసుకోవచ్చు, అంటే మిక్కీ మౌస్ కానివ్వండి, స్పైడర్ మ్యాన్ కానివ్వండి, అదేవిధంగా ఇట్లా చాలా రకాల కీ చైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా మీకు బ్రాండెడ్ కీ చైన్స్ కూడా ఉంటాయి, అండ్ లైక్ KTM, పల్సర్ ఇట్లా అవిటికి సంబంధించిన కీ చైన్స్ ఉంటాయి కదా, అవిటికి కూడా కీ చైన్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు కార్లో యూజ్ చేయడానికి కానివ్వండి, అండ్ మీకు హోమ్కి యూజ్ చేయడానికి కానీ ప్రతి ఒక్క కీ చైన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. అంటే కొంచెం పాష్గా ప్రీమియర్గా యూజ్ చేయాలనుకుంటే కనుక చాలా బాగున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎన్నో రకాల టాయ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి, విజువల్స్లో కూడా చూపిస్తాను. అండ్ మనకి ఇంకా మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది. సో చూసారు కదా, ఇది ఎక్కడో లేదండి, SR నగర్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి అయితే హైదరాబాద్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కడో లేదు, ఇక్కడ మన RK ల్యాప్టాప్స్లోనే ఇదే మళ్ళీ RK ల్యాప్టాప్స్లోనే వీళ్ళు మళ్ళీ ఒకటైతే ఇక్కడ కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. వీళ్ళకి ఇంకా మెయిన్ బెంగళూరులో కూడా ఉంది. అండ్ ఇంకా ఎన్నో బ్రాంచ్లో ఓపెన్ చేద్దామనే ఇంటెన్షన్లో అయితే ఉన్నారు. మీకు అతి తక్కువ ధరలో అయితే ఉంటుంది. సో మీరు ఇన్ కేస్ వీళ్ళ డైరెక్ట్ ఇక్కడికి రావాలనుకుంటే కనుక RK యూజ్ ల్యాప్టాప్స్ అని SR నగర్ అని కొట్టినా కానీ ఇక్కడికైతే మీరు వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళ పూర్తి డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు కావాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. సో మనం చిన్నప్పుడు అయితే వీడియో గేమ్ అయితే చూస్తుంటాం కదా, ఇది వచ్చేసి మినీ వీడియో గేమ్ అని అయితే చెప్పొచ్చు. సో ఇందులో అయితే మనకి ఎన్నో రకాల గేమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఇది జస్ట్ ఈ బటన్స్తో అయితే ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. చిన్నప్పుడు మ్యారియో గేమ్ అయితే చాలా ఫేమస్ ఇది. సో ఇందులో మనకి సౌండ్ కూడా వస్తుంది అండ్ చాలా బాగా అయితే ప్లే చేసుకోవచ్చు మీరు టైంపాస్కి. చిన్న వాళ్ళనే కాదు, మనం కూడా చాలా ఎన్నో గేమ్స్ ఉన్నాయి కాబట్టి సో మనలాంటి వాళ్ళు కూడా దీంతో అయితే చాలా టైంపాస్ చేయొచ్చు. అంటే అట్లా అని చెప్పేసి మీకు పని లేదని కాదు. సో మన నార్మల్గా ఎప్పుడైనా టైంపాస్ చేయాలనుకున్నా కానీ, ఎప్పుడైనా మైండ్ రీఫ్రెష్ కావాలనుకుంటే కనుక అట్లా యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి సౌండ్ బాక్స్ అంటే మ్యూజిక్ బాక్స్. సో ఇలా చాలా రకాల మ్యూజిక్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. అంటే మనం ఇట్లా తిప్పుతున్న కొద్దీ కొంచెం ఒక చిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇదనే కాదు, ఇలా చాలా ఎన్నో రకాల మ్యూజిక్ ప్లే బాక్స్ అయితే ఉన్నాయి. అంటే కొంచెం బర్త్డే బాక్సెస్ కానివ్వండి, ఇట్లా ఎన్నో రకాల బాక్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ సో ఇది చూస్తే కొంచెం చాక్లెట్ కొరుక్కొని తిన్నట్టు ఉంది కదా. సో ఇది కిట్కాట్ చాక్లెట్ కాదు, ఇది వచ్చేసి బుక్, మనకి చాక్లెట్ బుక్. సో ఇందులో చిన్నగా మనకి రాసుకోవడానికి అయితే పనికి వస్తూ ఉంటుంది. ఎంత బాగుందో చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫీలింగ్ కూడా చాక్లెట్ పట్టుకున్నట్టే ఉంది. సో బట్ స్మెల్ కూడా, బట్ ఇది ఎంత బాగా ఇలా ఎలా తయారు చేస్తారో కానీ సేమ్ స్మెల్ కూడా అదే విధంగా అయితే ఉంటుంది. మీరు కనుక ఇది యూజ్ చేస్తే కనుక మీ ఫ్రెండ్స్ ఇంకా తీసుకొని తినేయడమే ఆ విధంగా అయితే ఉంది. అంటే దీంతో పాటు ఓన్లీ చాక్లెట్ విధంగానే కాదు, మనకు ఓరియో బిస్కెట్ కూడా ఉంటుంది కదా, ఆ టైప్లో కూడా మనకి ఇక్కడ చిన్న చిన్న డైరీస్ మాదిరిగా అయితే ఉన్నాయి. సో చూడొచ్చు, సో డైరీస్ టైప్స్ అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో.
చిన్న చిన్న చాక్లెట్ కానివ్వండి అండ్ ఓరియో బిస్కెట్లు ఎన్నో రకాలు అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి సో కొంచెం ఫుడ్ టైప్ సో పానీపూరి తినాలనుకుంటే కనుక ఇక్కడికి వచ్చేయండి. సో ఇది వచ్చేసి చిన్న పానీపూరి టైప్ అయితే అంటే మీరు ఇండ్లలో కానివ్వండి కార్లో కానీ ఇట్లా ఎక్కడైనా మీరు ఆఫీస్లో కానివ్వండి ఇట్లా చిన్న విజువల్స్గా పెట్టుకోవాలని అనుకుంటే కనుక పెట్టుకోవచ్చు. అని అదేవిధంగా ఇక్కడ మనకి బిస్కెట్స్ విత్ టీ ఎవరైనా గెస్ట్ వస్తే ఇది ఇచ్చేయండి. ఏం లేదు ఇంకా మన ఇంట్లోకి వెళ్ళగొడతారు. సో ఇట్లా ఇంకెన్నో టైప్స్ అయితే ఉంటాయి ఇక్కడ. మనం నార్మల్గా చిన్న చిన్న బొమ్మలలో అయితే లైట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము, బట్ ఇవైతే చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒక డాగ్ చూస్తున్నాం కదా, ఇట్లా కొడితే మనకి లైట్స్ కూడా చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనం అంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీనికి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇట్లా కొడితే వింటుంది అన్నట్టు మన మాట. ఒకసారి ప్రెస్ చేస్తే లైట్స్ ఆఫ్ అవుతాయి, లైట్స్ ఆన్ అవుతాయి, డిఫరెంట్ లైట్స్లో అయితే అంటే మనకి ఇక్కడ డాగ్ అనే కాదు ఇట్లా ఎన్నో రకాల టాయ్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి చిన్న ఇవి ఎక్కువ మెయిన్ హైలైట్గా మనకి కార్లలో ఇవి ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇది వచ్చేసి రొనాల్డో. సో రొనాల్డో చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే అవుతున్నారు. సో కార్లో మనం ఎక్కువ ఇట్లాంటివి పెట్టుకుంటే కొంచెం చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. నాట్ ఓన్లీ కార్ మీరు ఎక్కువ అంటే ట్యాక్సీ కానివ్వండి ట్రక్స్ కానివ్వండి ఇట్లా ఏది యూజ్ చేసినా కానీ ఇట్లాంటివి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవి ఇంకా అవి మూమెంట్ ఇస్తూనే ఉంటాయి అన్నమాట. ఇట్లా ఎన్నో రకాల టాయ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది చూసారు కదా, ఇది వచ్చేసి అయితే డ్రాయింగ్ కిట్. మనం చూసుకోవచ్చు చిన్నపిల్లలకే కాదు నార్మల్గా ఎవరెవరైతే డ్రాయింగ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారో డ్రాయింగ్ ఎక్కువ ఎవరైతే చేస్తూ ఉంటారో చాలామంది ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి సో వాళ్ళకే ఇది వచ్చేసి డ్రాయింగ్ కిట్. అండ్ మనకి చూస్తున్నారు కదా ఓన్లీ పెన్సిల్స్ అనే కాదు ఇందులో ఎన్నో రకాల డ్రాయింగ్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు మార్కర్స్ కావాలంటే మార్కర్స్ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. అదేవిధంగా పెన్సిల్స్ అంటే పెన్సిల్స్, మార్కర్స్ అంటే మార్కర్స్, అండ్ మనకు పెయింట్స్ అంటే పెయింట్స్, సో వాటర్ కలర్. సో ఇట్లా మీకు ఉంటుంది ఆర్క్లిక్ పెయింట్స్. అదేవిధంగా మీకు ఇక్కడ చూడండి ఇది పెన్సిల్ పెయింట్స్, ఇట్లా ఆయిల్ పెయింట్స్. సో ఇది వచ్చేసి ఓవరాల్గా మీకు డ్రాయింగ్ కిట్. ఇది వచ్చేసి ఇందులోనే మీకు పెన్సిల్స్ ఉంటాయి, షార్ప్నర్ ఉంటుంది, ఎరేజర్ ఉంటుంది, ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ఇది మీకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. అండ్ మీకు ఎవరైనా మీకు కావాలి మీకే సపరేట్గా అనుకున్నా కానీ మీరు తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్లోనే ఇది అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో. సో ఇది చూసారు కదా కార్డ్ మిషన్. ఇది వచ్చేసి అంటే మీరు ఇందులో ఒక కార్డు పెట్టారంటే ఇది ఏంటి అనేది అయితే పిల్లలకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు బట్ వాళ్ళకి స్పెల్లింగ్ రాకపోవచ్చు అండ్ ఇది ఏంటో అర్థం కాకపోవచ్చు. ఇది వచ్చేసి క్రొకోడైల్ కదా, ఇది ఇప్పుడు క్రొకోడైల్ అని చెప్తుంది. సో దాని విత్ ఇంకా దాని సౌండ్తో సహా ఇది వచ్చేసి స్టార్ ఫిష్. సో ఏమని చెప్తుందో చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి డ్రెస్. సో చూసారు కదా ఇట్లా ఏది పెట్టినా కానీ మీకైతే ఇందులో సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. ఇట్లా ఎన్నో రకాల కార్డ్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో మీకు ఎన్నో రకాల కార్డ్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. సో ఇందులో టోటల్ 400 కార్డ్స్ ఉంటాయి. ఇంకా మీరు కావాలనుకున్నా కానీ ఇంకా ఇట్లాంటివి ఎన్నో ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. సో కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి అయితే మీరు ఒక బొమ్మలాగా అది అనుకుంటున్నారు కదా, బట్ కాదు, జస్ట్ ఏదో పోసుకుంది అనుకుంటున్నారు కదా. ఇది వచ్చేసి పాప్కార్న్ మిషన్. సో నిజంగానే ఇందులో మీరు పాప్కార్న్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర అంటే పాప్కార్న్ అవి ఉంటే కనుక, సో సీడ్స్ ఉంటే కనుక మీరు నిజంగానే పాప్కార్న్ అయితే ఇందులో అయితే రెడీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు పాప్కార్న్ మిషన్. సో ఏదో నార్మల్గా మీరు ఒక వెహికల్ టైప్ అని అయితే అనుకోవద్దు, జస్ట్ బొమ్మ అనుకోవద్దు. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ ఫుట్బాల్ అయితే ఉంది కదా, సో ఇది కూడా పాప్కార్న్ మిషనే. సో ఇందులో కూడా మీరు పాప్కార్న్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత బాగుందో డిజైన్స్ కూడా. సో ఇందులో కూడా మీరు మినీగా పాప్కార్న్ అయితే రెడీ చేసుకోవచ్చు వేడివేడిగా.